క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, దైవ భక్తులారా, విశ్వాసులారా, ఈరోజు ముఖ్యంగా మనమందరం కూడా సామాన్య కాలము 25వ ఆదివారంలోకి అడుగుపెట్టి ఉన్నాము. పట్టణాలను చూస్తే ముఖ్యంగా నాకేమనిపిస్తుందంటే, ఏంది దేవుడు మనం ఎంత మంచిగా ఉన్నా కూడా, మనం ఎంత మంచి చేసినా కూడా అంత పాపం చేసే వాళ్ళకే ఎక్కువగా పదవులు ఇస్తాడు, వాళ్ళే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు, వాళ్ళే బాగా గొప్ప గొప్ప ఇల్లులు కట్టుకోవడం, గొప్ప గొప్పగా అధికారంలో ఉండడం, అందరి మీద పెత్తనం చల్లేస్తున్నాడు. ఏంది ఎంతకాలం ఇది? ఎందుకు దేవుడు ఆ విధంగా వాళ్ళకు మాత్రమే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడు? దేవుడి మీద నమ్ముకొని ఆధారపడే వాళ్ళ వైపు లేడేమో అన్నట్టుగా ఉన్నాయి ఈ పట్టణాలు. అట్లా అనిపిస్తాయి. లూకా శుభవార్త 16వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు అంటున్నాడు. ఎందుకంటే ఈ సంపద గతించిపోతుందేమో, కానీ నీవు అలా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు ద్వారా నీకు నిత్య జీవితం, విశ్రాంతి దొరుకుతుంది అంటున్నాడు. అంటే బైబిల్ మనల్ని ఇప్పుడు అన్యాయంగా డబ్బు బాగా సంపాదించి అన్యాయం సొమ్ముతో లాక్కొని ఎక్కువ అధికంగా అందరినీ మోసం చేసి ఫ్రెండ్షిప్ చేసుకోమంటున్నాడా? అదేనా చెప్పేది పరిశుద్ధ గ్రంథం? బైబిల్ అలా చెప్పట్లేదు. కానీ ఈ వాక్యాన్ని చదివినప్పుడు అందరూ కూడా ఏమనుకుంటారంటే, ఓకే, మనం కూడా అన్యాయంగా ఇతరులను మోసం చేసి మనం ఎక్కువగా సంపాదించినా తప్పులేదు, మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసి అన్యాయంగా మోసం చేసేయడం, మళ్ళీ ఒక దిక్కు సహాయం చేయడం, అలా చేస్తే కనుక దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు అన్నటువంటి విధంగా ఆ పట్టణాలు మనకు కనబడుతున్నాయి. ఆ విధమైనట్టుగా మనకు కనబడుతున్నాయి. చాలామంది ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేవు. దాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ దీనిని మీ అందరికీ కూడా క్లియర్గా దేవుని యొక్క ఆలోచన ఏంటి, ఆ మాట ఎందుకు చెప్తున్నాడనే దాని గురించి నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఎవరైతే ధనవంతులుగా అన్యాయంగా పేదలను దోసుకుంటూ, పేదలకు అన్యాయం చేస్తూ సంపాదిస్తుంటారో అలాంటి వారికి ఈ యొక్క పట్టణము, ఈనాటి మొదటి పట్టణము ఒక ఖండనగా ఉంది. అలాంటి వాళ్ళు మీరు జాగ్రత్త పడండి, మీరు ఇంకా మోసం చేస్తూ బతుకుతున్నారేమో, మీ అందరికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టేటువంటి రోజులు రాబోతున్నాయి అనేటువంటి మాట, మొదటి మాట ఆ విధంగా ఖండిస్తున్నాడు ఈ మాట పట్టణం ద్వారా. రెండో మాట ఏం చెప్పబడుతుందంటే, రెండో మాట వాళ్ళందరూ కూడా మత ఆచారాలన్నింటినీ కూడా, వాళ్ళ యొక్క పండుగలు కావచ్చు, పబ్బాలు కావచ్చు, అవన్నీ ఆచారాలన్నీ కూడా సక్రమంగా చేయట్లేదు. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు కొంచెం శ్రద్ధ వహించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈనాటి పట్టణం ద్వారా. ఇక మూడవది ఏంటంటే, ధనాకాంక్షకు మీరు దూరంగా ఉండండి, దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించండి అని చెప్పేసి ఈ మాటలు మనకి ఈనాటి మొదటి పట్టణం ద్వారా తెలియజేస్తున్నాయి ప్రేమైన సహోదరి సహోదరులారా. ఇప్పుడు మనం క్షుణ్ణంగా ఈనాటి మొదటి పట్టణాన్ని ఓపెన్ చేసి ఆ యొక్క పట్టణాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పట్టణం చూసే ముందు ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదువుతారు ఎవరైనా? ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. దోష నివృత్తికి లంచములు తీసుకొనొచ్చు సజ్జనులను పీడించుచున్నారు. నగర ద్వారము వద్ద పేదల హక్కులను కాలరాచి వారికి న్యాయము జరగనీయకున్నారు. ఈ పట్టణం ఏం చెప్తుందంటే, ఈ వాక్యం ద్వారా మనకేం చెప్తుందంటే, ఈ ఆమోసు గ్రంథంలో అంట వాళ్ళు లంచము తీసుకొనొచ్చు, ఆ లంచం ఇవ్వలేదని వాళ్ళని పట్టి పీడిస్తున్నారంట. మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండోది, పేదల హక్కులను కాలరాసి వాళ్ళకి రావాల్సినటువంటి రైట్ని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకేం జరుగుతుంది, వారికి న్యాయం జరగకుండా వాళ్ళని వేధిస్తున్నారు. అది అలాంటి తరుణం, అలాంటి చరిత్ర ఉంది ఆ యొక్క మొదటి పట్టణంలో ఆనాటి ప్రజలకి. ఇప్పుడు ఈనాటి మొదటి పట్టణం చూద్దాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? దీనుల తల మీద కాలు మోపుచు
పాలు మోపుచు పేదలను నాశనము చేయువారులారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును? మనము ధాన్యము అమ్ముకుని వలను కదా. విశ్రాంతి దినము ఎప్పుడు దాటిపోవును? మనము మరలా గోధుమలను అమ్ముకుని వలను కదా. చెప్పబడుతున్నారంటే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఎవరైతే ఆ విధంగా లంచం బిక్కుంటా, పేదల్ని పీడిస్తా, పేదలకి అన్యాయం చేస్తూ న్యాయం జరగకుండా ఉన్నారో అలాంటి వాళ్ళందరూ మీరు వినండి అంటున్నాడు. అందుకే ఈడేమంటున్నాడు, దీనులను పేదలను వారి తల మీద కాలు మోపుచు పేదలను నాశనం చేయుచున్నటువంటి ఓ ప్రజలారా మీరు వినండి అంటున్నాడు. ఎందుకు వినాలి, ఏం వినాలి అనేది అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రజలు అమావాస్య ఎప్పుడు ముగియునో, అమావాస్య రోజున మనం వ్యాపారానికి వెళ్తామా? అమావాస్య రోజున నువ్వు గృహప్రవేశం చేస్తారా? అమావాస్య రోజున నువ్వు పెళ్ళింటికి అంటే కూతుర్ని పెళ్లి చేసి పంపిస్తారా? అమావాస్య అనేది క్యాలెండర్లో మనందరూ కూడా ఆ రోజు ఏం చేయకూడదు, అమావాస్య మనకు మంచి రోజు కాదు, కాబట్టి అమావాస్య రోజున మనము బయటికి కూడా పోకూడదు. అది మనందరి యొక్క ఆలోచన. అందుకే ఆనాటి ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంట, అమావాస్య ఎప్పుడు ముగిసిపోతుంది, అమావాస్య ఉన్నప్పుడు వాళ్ళకు వ్యాపారం జరగట్లేదు, వాళ్ళకు డబ్బు రావట్లేదు, అమావాస్య రోజున వాళ్ళందరూ కూడా పని బాట లేకుండా ఇంట్లో మూల కూర్చొని ఉన్నారు, కాబట్టి ఈ అమావాస్య మనకు వద్దు, ఈ అమావాస్య మనకు ముగియాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకున్నారంట. అనుకొని అంతేకాకుండా ఏమంటున్నారు, అమావాస్య రోజున ఏం చేయాలనుకున్నారంట, మనము ధాన్యమును అమ్ముకోవాలి కదా, అమావాస్య లేకపోతే మనం మంచి వ్యాపారం చేసుకునే కదా, మనకు మంచి డబ్బు వచ్చేది కదా, కాబట్టి ఈ అమావాస్య ఉండడం వలన మనకి డ్రాబ్యాక్, మనము నష్టపోతున్నాము, కాబట్టి ఈరోజు మనకు వద్దు. బాబా ఎంత మంచివాళ్ళు కదా. మళ్ళా రెండో మాట ఏమంటున్నారు వాళ్ళు, విశ్రాంతి దినం మాకొద్దు, విశ్రాంతి దినం ఎప్పుడెప్పుడు దాటిపోతుంది, ఎప్పుడెప్పుడు ముగిసిపోతుంది అంటున్నారు. విశ్రాంతి దినము నా దేవుడు ఏం చెప్పాడు, ఇదిగో నాయనా 6 రోజుల పాటు మీరు పని చేసుకోండి, ఒక్కరోజు ప్రభువుకి ఇష్టమైనటువంటి రోజు ప్రభు దినమున మీరు ప్రార్థన చేయండి, దేవాలయానికి రండి, దేవుడితో కొద్దిసేపు సమయాన్ని గడపండి, దేవుని వాక్యాన్ని మీరు ధ్యానం చేయండి, దేవుని వాక్యాన్ని వినినటువంటి వాక్యాన్ని మీరు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి అని ఆదివారం రోజున మనకు విశ్రాంతి దినమున ప్రభు దినమున దేవుడు మనకు ఒక పనిని అప్పగించాడు. ఆ పని చేయమంటే ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆదివారం ఎప్పుడు అయిపోతుందా, విశ్రాంతి దినం ఎప్పుడు ముగిసిపోతుందా, ఏం చేద్దాం అనుకున్నారంటే వాళ్ళు చేసే పని ఆదివారం దాటిపోతే ఏం చేద్దాం అనుకున్నారంట, వాళ్ళు మనము మరలా గోధుమలను అమ్ముకోవాలి కదా, అప్పుడు మనము కొలమానులను తగ్గింపవచ్చును కదా, తూకములను దొంగతాసులను మనం పెట్టచ్చు కదా, తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా జనాలను మోసగించవచ్చును కదా, తాలు గోధుమలను ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును కదా, బాకీ చెల్లింపలేని పేదలను, ముఖ్యంగా ఇంకొక మాట ఏమంటున్నారంటే చెప్పుల జోడులను వెలకట్టలేనటువంటి పేదలను దరిద్రులను ఏమనుకుంటున్నారు, బానిసలుగా చేసుకోవచ్చును కదా. చూడు, ఇవన్నీ ఆదివారం చేయాలనుకున్నారంట వాళ్ళు. ఎంత దారుణమో. దేవుడేమో బుద్ధిగా ఆదివారం వచ్చి గుళ్ళో కూర్చొని ప్రార్థన చేసుకుంటారా అంటే వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఈ విధంగా మనుషుల్ని మభ్య పెడుతూ మోసం చేస్తూ వాళ్ళనందరినీ కూడా వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల వలె వాళ్ళందరినీ కూడా ఆయన గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నటువంటి కాలము ఈ యొక్క ఆమోసు నివసిస్తున్నటువంటి కాలము, ఆమోసు ప్రవక్త నివసిస్తున్నటువంటి కాలము. కాబట్టి వీళ్ళందరికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి అందుకేమంటున్నాడు, చివర్లో వాక్యం చెప్తుంది, నేను వారి పాప కార్యములను విస్మరింపను. ఇదిగో ఎవరినైతే మోసం చేస్తున్నారో, ఎవరినైతే పేదలను అన్యాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుంటా, మీరందరూ కూడా లెక్క చెప్పాల్సినటువంటి రోజు వస్తుంది. కాబట్టి జాగ్రత్త సుమా, మీరు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి, మీరు అన్యాయం చేయొద్దు, మోసం చేయొద్దు, నిజాయితీగా నీతిగా బ్రతకండి.
కష్టమైనా పర్వాలేదు, మీరు నీతి కోసము ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తులుగా మీరు జీవించండి అనేదే ఈనాటి మొదటి పట్టణం మనకు చెప్పేటువంటి సందేశం. ఈ తరుణంలో ఈనాడు ఈ యొక్క రెండో పట్టణంలోకి మనం చూస్తే, సువిశేషపట్నంలోకి మనం పోతే, అక్కడ సువిశేషపట్నంలో ఏం జరుగుతుందంటే, ఒక యజమానుడు ఒక గృహ నిర్వాహకునికి, అంటే ఒక పనివాడికి అంతటిని కూడా, ఆస్తిపాస్తులు అన్నింటిని కూడా ఇచ్చి, ఆయన పైన అధికారాన్ని ఇచ్చి ఆయన విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. వచ్చే సమయానికి వాక్యం పలుకుతుంది, యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. ఈ మాట మనం బాగా గుర్తుపెట్టుకోండి. అంటే యజమానుడు లేడు కదా, నన్ను చూడట్లేదు కదా, నన్ను చూస్తే ఒక మాదిరిగా ఉంటాను, చూడకపోతే ఇంకో మాదిరిగా ఉంటాను. యజమానుడు ఉన్నప్పుడేమో ఆయన పద్ధతిగా, గౌరవముగా, నమ్మకస్తుడిగా మంచిగా పనిచేశాడు. ఎప్పుడైతే యజమానుడు లేడో, యజమానుడు ఒకసారి లేడని తెలిసిన తర్వాత ఆయన సంపదను వృధా చేయడం ప్రారంభించాడు, మోసం చేయడం, ప్రజల్ని మోసం చేయడం ప్రారంభించాడు. ప్రజల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకోవడము, భయపేయడము, బెదిరియడము ప్రారంభించాడు. అందుకే యజమానుడు తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రజలు కంప్లైంట్ ఇస్తున్నారు, ఇదిగో నువ్వు నియమించినటువంటి ఈ యొక్క గృహ నిర్వాహకుడు ఆయన మమ్మల్ని అందరినీ కూడా భయపెడుతూ, మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ, మరి ముఖ్యంగా నీ సంపదను వృధా చేయుచున్నాడని చెప్పడం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు యజమానుడు ఏం చేస్తున్నాడు, ఇదిగో నేను వినుచున్నది ఏమిటి, నువ్వు మంచోడు అనుకున్నా, నువ్వు విశ్వాసపాత్రుడు అనుకున్నా, నువ్వు నమ్మకస్తుడు అనుకున్నా, కాకపోతే నీ గురించి నేను చెడుగా వింటున్నాను, కాబట్టి నీవు ఇప్పుడు లెక్కలు చెప్పాల్సింది వస్తుంది. ఇప్పుడు వాక్యం పలుకుతుంది, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను ఏమి చేసేదను, యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. ఇదిగో నేను మోసగాన్ని అని తెలిస్తే, నేను అన్యాయం చేస్తున్నానని తెలిస్తే, నేను ప్రజల్ని మభ్యపెడుతున్నానని తెలిస్తే, మనము జనాలని యజమాని దగ్గర ఒక మాదిరిగా, యజమాని వెనుకల ఇంకొక మాదిరిగా ఉన్నానంటే నాకు ఉన్నటువంటి పదవి పోతుంది కదా, మరి నా పరిస్థితి ఏంటి అని ఆయన ఆలోచించడం ప్రారంభించాడు. వాక్యం పలుకుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వెంటనే ఏమంటున్నాడంటే, నేను శ్రమించలేను, శ్రమించడానికి నాకు శక్తి లేదు, భిక్షం ఎత్తుకోవడానికి నాకు సిగ్గుగా ఉన్నది, కాబట్టి వాక్యం పలుకుతుంది, నన్ను తొలగించినప్పుడు నన్ను ఎవ్వరు కూడా శారదీయరు, ఎందుకంటే మంచి జీవితం కాదు కదా, అందరినీ మోసం చేసుకుంటూ వచ్చినాడు. అందుకే ఏమంటున్నాడు, ఇప్పుడు నాకు ఈ పదవి పోయినా కూడా నన్ను శారదీయాలంటే నేను వాళ్ళకి ఏదో ఒకటి మంచి చేయాలి, మంచి చేయాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ వాళ్ళందరినీ పిలుస్తాడు. ఎవరెవరైతే యజమానునికి అప్పు ఉన్నారో వాళ్ళందరినీ పిలవడం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే, పిలిచిన తర్వాత వాళ్ళు అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు యజమానునికి ఎంత బాకీ ఉన్నావు. ఏం చెప్పారు అక్కడ, 100 మణముల నూనె అని ఒకటి చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, యజమానుడికి నువ్వు 100 మణముల నూనె ఇవ్వాలా, అయితే 50 రాసుకో అంటున్నాడు. వాక్యం బాగా క్లియర్గా ఉండండి, ఇక్కడే బాగా టర్నింగ్ పాయింట్. 100 మణముల నూనె యజమానుడికి ఇవ్వాల్సి ఉంటే ఈ వ్యక్తి ఏమంటున్నాడు, దాన్ని 50కి రాసుకో అంటే 50, ఇంకో 50 మిస్ అవుతున్నాయి, 50 మణముల నూనె మిస్ అవుతుంది. ఆ మిస్ అవుతుందంటే ఈడ మోసం చేస్తున్నాడా యజమాని, నూనె మోసం చేస్తున్నాడనా, ఏంది పరిస్థితి? సరే, దాన్ని కొంచెం ఆలోచనలో పడండి, ఆలోచిస్తూనే ఉండండి. రెండవది, ఇంకొకరిని పిలుస్తాడు, సరే నువ్వెంత ఇవ్వాలి అన్నాడు. 100 తుమ్ముల గోధుమలు అన్నాడు. అవునా, 100 తుమ్ములు, ఓకే, 80 రాసుకో సాల్లే, ఇంకొక 20 వద్దులే, ఇవ్వాల్సిన అవసరం లేదులే, నేను మేనేజ్ చేస్తలే అన్నాడు. కాబట్టి వాక్యం అయితే వాళ్ళని మోసం చేశాడని చెప్తుంది, కానీ నాకేమర్థమవుతుందంటే ఆయన మోసం చేయలా. మొదట్లో మోసం చేశాడు, ఎప్పుడు? యజమానుడు లేనప్పుడు మోసం చేశాడు, యజమానుడు ఉన్నప్పుడు మోసం చేయలే. బాగా గుర్తుపెట్టుకోండి, యజమానుడు ఎప్పుడైతే దూర ప్రదేశాలకు వెళ్ళాడో అప్పుడు మోసం చేశాడు. యజమానుడు తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మోసం చేయట్లా, మళ్ళీ ఆయన ఫస్ట్గా ఏ విధంగా మంచిగా ఉన్నాడో ఆ విధంగా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేశాడు.
నేనేం చెప్తానంటే అతను ఏమాత్రం మోసం చేయలేదు. అడు ఎందుకు మోసం చేసినట్టుగా కనబడుతున్నాడంటే, ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఆయన ఎంత రుణమో నువ్వు చెల్లించాలన్నప్పుడు వాళ్ళు 100 మణుముల నూనె అన్నారు. నిజమేంటంటే, వాస్తవం ఏమిటంటే వాళ్ళు కట్టాల్సింది 50 మణుముల నూనె ఇవ్వాలి. ఈ యొక్క యజమానుని యొక్క ఆప్షన్స్లో 100 మణుములు కలెక్ట్ చేస్తున్నాడు. యజమానుడు ఉన్నప్పుడు 50 కలెక్ట్ చేశాడు. ఎప్పుడైతే యజమానుడు దూర ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈయన ఏం చేశాడు, దానికి డబల్ కలెక్ట్ చేస్తున్నాడు. డబల్ కలెక్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఇదిగో నీ యజమానుడు మోసం చేస్తున్నాడు, సంపదను వృధా చేస్తున్నాడు, ఎట్లా పడితే అట్లా డబ్బులు మోసం చేస్తున్నాడు ప్రజలని చెప్పినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను లెక్కలు అప్పచెప్పాలన్నప్పుడు మళ్ళీ ఏమనుకున్నాడంటే, నేను ఆ విధంగానే 100% నేను డబ్బులు లాగినట్లయితే, సగానికి సగం నేను డబ్బులు లాగినట్లయితే నేను దొరికిపోతాను, సమస్యలో పడతాను, నాకు ఉన్న ఉద్యోగం కూడా పోద్దని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, వద్దురా బాబు, నాకు ఆ ఎక్స్ట్రా డబ్బులు వద్దు, ఏమొద్దు, ఆ ఎక్స్ట్రా ఆయిల్ కానీ ధనము కానీ లేదా ధాన్యం కానీ నాకు ఏమొద్దని చెప్పి వాళ్ళని పిలిచి అడుగుతున్నాడు. సరే ఇప్పుడు చెప్పు, నువ్వు యజమానికి ఎంత ఇవ్వాలంటే లెక్క ప్రకారం ఆయన 100 రాశాడు కాబట్టి 100 అని చెప్తున్నాడు. ఎందుకు మళ్ళీ 50 అంటే మళ్ళీ ఏం ఇంకా పెంచుతాడేమో అనే భయంతో ఆయన ఏం జరుగుతుందంటే 100 మణుముల నూనె అని చెప్పాడు. అప్పుడు వాస్తవం ఏమిటో ఈయనకు తెలుసు, అది అన్యాయంగా 100 కలెక్ట్ చేస్తున్నాడు, వాస్తవంగా 50 చేయాలి. అందుకనే ఏం చేస్తున్నాడంటే, సరే నేను నీకు ఆ 100ను తీసేసి 50 రాసుకో, నువ్వు నిజాయితీగా ఎంత ఇవ్వాలనుకున్నావో అంతే ఇవ్వు, కాబట్టి మోసంగా నాకేమొద్దు అని చెప్పడం జరుగుతుంది. ఇది వరకు మోసంగా లాక్కున్నాడు కాబట్టి ఈయన మీద కంప్లైంట్ పోయింది. ఇప్పుడు మోసంగా నాకు వద్దు, నువ్వు ఎంత ఇవ్వగలగో అంతే ఇవ్వు, వాస్తవం ఏమిటో నిజాయితీ ఏందో నీతి ఏందో అతనే బతుకుతాం ఇద్దరం, నువ్వు చెల్లించాల్సింది మాత్రమే చెల్లించని ఆ 50 మణుముల నూనె అన్నావు కదా, ఆ 50 ఇచ్చేయి, ఆ 100 ఇంకొక 50 అది అక్రమంగా నాకు వద్దు అని, అక్రమంగా దాన్ని మోసం చెయ్యనని ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నాడో అప్పుడే తన పదవి కాపాడుకుంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మోసంగా నువ్వు ఎంత సంపాదించినా మళ్ళీ నిజాయితీగా నువ్వు అందరినీ కూడా నువ్వు నిజాయితీగా ఎప్పుడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తావో అప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడు. అది ఈరోజు ఈనాటి సువిశేషపట్నం ద్వారా దేవుడు మనకు తెలియజేసేది. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, స్వల్ప విషయంలో చిన్న విషయంలో కకృతి పడగాకు. వాక్యం పలుకుతుంది, స్వల్ప విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే, నమ్మదగిన వాడిగా ఉంటే, రేపు గొప్ప విషయాల్లో పెద్ద విషయాల్లో కూడా నువ్వు నమ్మదగిన వాడిగానే ఉంటావు. చిన్నదానికే కకృతిపడి నువ్వు మోసం చేస్తూ ఇవన్నా మభ్య పెడితే కనుక రేపు దేవుడు నీకు అద్భుతముగా లేకపోతే గొప్ప విషయాల్ని నీకు ఇవ్వడు. అది ప్రభు చెప్పేది. ఇంకొక మాట చెప్తున్నాడు అక్కడ, చూడుకో, భూలోకంలో నీవు స్వల్ప విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉంటే నీకు పరలోకం సంబంధించినటువంటి ఆ పదవులు నీకు ఎట్లా వస్తాయి? నీకు రావు. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు నీ బ్రతుకు బాగుంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు అన్యాయం చేయకుండా ఉంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ప్రజల పక్షాన ఉంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు వాక్యానికి అనుగుణంగా జీవిస్తే, దానిని బట్టి రేపు నీకు పరలోకంలో దేవుని పక్కన నీకు స్థానం ఉంటుంది. ఈ వ్యక్తి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ గృహ యజమానుడి నుండి, గృహ నిర్వాహకుడి నుండి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన చెప్పాడు, ఇదిగో నువ్వు నన్ను మోసగిస్తున్నావని తెలిసిన వెంటనే ఆయనలో ఒక ఏమంటారు రిఫ్లెక్షన్ స్టార్ట్ అవుద్ది, ఆయనలో మారు మనసు స్టార్ట్ అయింది. ఆయన చేసిన తప్పుడు ఆయన తెలుసుకున్నాడు. మనకు మంచి జరగడానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే మనం చేసిన తప్పులు మనం గుర్తించడం. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, డినై యువర్ సెల్ఫ్ అండ్ టేకప్ యువర్ క్రాస్ అండ్ కమ్ అండ్ ఫాలో మీ అంటున్నాడు. నిన్ను నీవు పరిత్యజించుకో అంటున్నాడు. పరిత్యజించడం అంటే మనలో ఉన్నటువంటి చెడుని మనం తీసివేయడం. ఆ వ్యక్తి తనలో ఉన్నటువంటి చెడుని తను తీసేశాడు కాబట్టి దేవునికి
ఆయన బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆయన పదవి పోలేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము ఈనాటి ఆ వ్యక్తి ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే తను చేసినటువంటి తప్పులను తాను తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇదిగో మళ్ళీ ఆ తప్పు చేయకూడదు, నేను మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తానని ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానికి అనుగుణంగా మంచిగా ఆయన మారు మనసు పొందాడు. దాన్ని బట్టే ఆయనకు ఆ ఉద్యోగం నిలిచింది. ఈరోజు మనం ఏదైనా తప్పులు చేసినప్పుడు, ఎవరైనా మనల్ని కరెక్ట్ చేసినప్పుడు, నీ తల్లి కానీ నీ తండ్రి కానీ మీ యొక్క అన్నదమ్ములు కానీ మీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా ఇదిగో నువ్వు ఈ పలానా తప్పు చేస్తున్నావంటే, నువ్వు నాకు చెప్పేంతటి వాడివా, చాలు పో, నువ్వు నీ బ్రతికేంత తెలీదా, నువ్వు నాకు చెప్పేంతటి వాడివా అని చెప్పేసి మనం ఎదురు తిరుగుతుంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు ఈ వాక్యం ద్వారా, మనల్ని ఎవరైనా సరిచేసినప్పుడు మనం వాటిని సరిచేసుకోవడానికి మనము మంచి హృదయంతో ఉండాలి అనేదే ప్రభు మనకందరికీ కూడా తెలియజేసేది. ఈ తరుణంలోనే ముఖ్యంగా ఈనాటి పట్టణాలన్నీ కూడా మనకేం చెప్తుందంటే డబ్బును గురించి, శోధనల గురించి, అంటే మనం అన్యాయం చేయడం ఇవన్నీ కూడా చెప్తున్నాయి. మొదటి తిమోతికి రాసిన లేఖ 6వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే ఏంటంటే, ఈ ధనాకాంక్ష, డబ్బు మీద వ్యామోహం, సంపద మీద వ్యామోహం ఉన్నటువంటి వారు అన్ని శోధనలకు గురవుతారంట, అన్ని కష్టాల పాలవుతారంట. ఇంకా అక్కడ వాక్యం ఏమవుతుందంటే, సర్వ అనర్థములకు మూలము. కొంతమందిని విపరీతమైనటువంటి ధనాపేక్షతో తమ విశ్వాసం నుండి తొలగిపోయి అనేక బాధలకు వాళ్ళు లోనవుతారని చెప్పేసి వాక్యం కూడా అక్కడ చెప్పబడుతుంది. అంటే ఈ ధనాపేక్ష ఉన్నటువంటి వాళ్ళు, డబ్బు మీద వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు కొద్ది కొద్దిగా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయి దేవునికి దూరమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనేదే ప్రభు ఈనాటి మొదటి పట్టణము మరియు సువిశేష పట్టణం ద్వారా దేవుడు మనకిచ్చేటువంటి సందేశం. అందుకే మనము ఏ విధంగా ఉండాలనేది సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8-9 వచనాలు ఈ విధంగా చెప్పబడతాయి. నేను అబద్ధములు ఆడకుండానట్లు చెయ్యము. అంటే ఇక్కడ మనందరి ప్రార్థన ఈ విధంగా ఉండాలంట. మనము దేవునికి గుడిలోకి వచ్చిన తర్వాత మనం ఈ విధంగా ప్రార్థన చేయాలంట. 3 కోరికలు కోరుకోవాలి. ఏమంటున్నాడంటే, నేను అబద్ధం ఆడుకున్నట్లు నన్ను దీవించు, నీతిగా నిజాయితీగా ఉండేటట్టు నన్ను దీవించు. మొట్టమొదటి కోరిక ఏంటంటే, నన్ను సంపన్నుని చేయొద్దు, నన్ను ఐశ్వర్యవంతుని చేయొద్దు, నన్ను ధనికుని చేయొద్దు, నన్ను గొప్పవాణ్ణి చేయొద్దు. ఒకవేళ నన్ను ధనికుని చేస్తే, గొప్పవాణ్ణి అయిపోతే, అష్ట ఐశ్వర్యాలతో నన్ను ఎక్కువగా దీవిస్తే నాకు గర్వం పెరుగుతుంది, నేను నిన్ను తృణీకరిస్తానేమో, కాబట్టి నన్ను ఆ విధంగా గొప్పవాణ్ణి చేయొద్దు అంటున్నాడు. రెండో కోరిక ఏంటంటే, అలా అని చెప్పి నన్ను పేదవాణ్ణి చేయొద్దు. పేదవాణ్ణి చేస్తే ఎక్కడ నేను ఆ ఆకలికి అలమటిస్తూ పేదవాళ్ళ యొక్క పొట్టగొడుతూ, అంటే వాళ్ళని మోసం చేస్తూ లేదా దొంగతనం చేస్తానేమో, కాబట్టి అలా అని చెప్పి నన్ను పేదవాణ్ణి చేయమాకు. మూడో కోరిక ఏంటంటే ఏమంటాడు, నా నాటికి కావలసిన నా అనుదిన ఆహారమును నాకు దయచేయి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒకరిని మోసంతో చేసుకునేటువంటిది ఆ సంపద మనతో రాదు. అందుకే ప్రభు అంటున్నాడంటే, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి అని మనలందరినీ కూడా ప్రార్థన చేయమని చెప్తున్నాడు. దేవుని మీద ఆధారపడి జీవించమని చెప్తున్నాడు. ఈ తరుణంలో ఈనాటి 2వ పట్టణాన్ని చూస్తే, 2వ పట్టణంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇలా మనల్ని పాలించేటువంటి వారు, మనల్ని మోసగించేటువంటి వారు, మనల్ని అణగదొక్కేటువంటి వారి కోసము, అందరి కోసము, మన ఇరుగు పొరుగు వారి కోసము మనం ప్రార్థన చేయాలని ప్రభు వాక్యం చెప్తుంది. తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మొట్టమొదటి మాట అక్కడ చెప్పబడుతుంది. కనుక అన్నిటికంటే ముందు మానవుల అందరి కొరకు దేవునకు విన్నపములను, ప్రార్థనలను, మనవులను, కృతజ్ఞతలను అర్పించండి అంటున్నాడు. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనందరి బాధ్యత ఏంటంటే ఇతరుల కోసం ప్రార్థన చేయటం, సంఘం కోసం ప్రార్థన చేయటం.
ఎవరైతే ఇలా అన్యాయంగా బలి అవుతున్నారో, వేరే వాళ్ళ స్వార్థానికి బలవుతున్నారో వారందరి కోసం ప్రార్థన చేయటం మన బాధ్యత అని చెప్పేసి ఈనాటి 2వ పట్టణం చెప్తుంది. అక్కడ ఇంకొక మాట చెప్తుంది, మనము సత్ప్రవర్తనతో, అంటే మంచి క్యారెక్టర్తో, మంచి ప్రవర్తనతో, సంపూర్ణమగు దైవ భక్తితో, విశ్వాసముతో, ఎట్టి ఒడిదుడుకు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై మనం ప్రార్థన చేయాలంట. కాబట్టి ఈరోజు ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే, మనం ప్రశాంతంగా ఎట్టు ఒడిదుడుకు లేకుండా శాంతి సమాధానాలతో ఆయురారోగ్యములతో మనం దీవించబడాలంటే మనం ప్రార్థన చేయాలని చెప్పేసి ఈనాటి ఆ 2వ పట్టణం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా అక్కడ ఇంకొక పాయింట్ చెప్తుంది. అక్కడ ఏం చెప్తుందంటే, రాజుల కొరకును తదితర అధికారుల కొరకును అట్టి ప్రార్థనలను సలుపవలెను. కాబట్టి ఈరోజు మనల్ని పాలించేటువంటి మన రాజకీయ నాయకుల కోసం, మన సంఘస్థుల కోసం, మన లీడర్ల కోసము మనము ప్రార్థన చేయాలి. అదే మనందరి బాధ్యత అని చెప్తున్నారు. చివరిగా అక్కడ మనం ఒక మాట చూస్తున్నాం. ఏమంటున్నాడంటే, మానవులందరూ రక్షింపబడవలెను, సత్యమును తెలుసుకొనవలెను, అది దేవుని అభిలాష. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2వ పట్టణం ద్వారా ఇంకొక మాటలు క్లియర్గా చెప్తాను. ఏం చెప్పబడిందంటే, ప్రార్థన చేయడం మన బాధ్యతగా భావించాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి కుటుంబంలో దేవుడు ఎట్టి ఒడిదుడుకులు లేకుండా శాంతి సమాధానాలతో దీవిస్తానంటున్నాడు. అంతేకాదు, అలాంటి నేను బాగున్నాను కదా అని చెప్పి నువ్వు ఊరకుండకుండా, నువ్వు ప్రశాంతంగా ఉంటే సరిపోదు కదా అని అనుకోకుండా ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, సంఘస్థుల కోసం ప్రార్థన చేయాలి, సంఘ కాపరుల కోసం ప్రార్థన చేయాలి, ఆధ్యాత్మికంగా గురువుల కోసం ప్రార్థన చేయాలి, మన రాజకీయ నాయకుల కోసం, మన దేశ రాష్ట్ర రాజకీయ నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలి. అది మన బాధ్యతగా ఉండాలి అంటున్నాడు. చివరిగా అలా ఎప్పుడైతే అందరూ బాగుండాలి అని ప్రార్థన చేస్తారో అది దేవునికి ఇష్టమైనటువంటి పని అని దేవుడు మనందరికీ సెలవిస్తున్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున